అంతకు కథలేస్తాను మిక్కిలు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎండ కొడుతుంది బాగా. చాలా ఎండ కొట్టేస్తుంది గైస్. సో గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. సో చిన్న హాయ్ చెప్పు. హాయ్ మిక్కీ కూడా హాయ్ చెప్పు. అనమాట వీడియోస్ చిన్న వస్తున్నాయి కాబట్టి చిన్న హాయ్ చెప్పాలి. హాయ్ హాయ్ గైస్. మిక్కీ హాయ్ సో చెప్పు. గైస్ సో ఎవరైతే కొత్తగా మా వీడియోస్ ఇస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ యూట్యూబ్ ఛానల్. సో లైక్ చేయకుండా పర్లే, కమెంట్ అయినా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్. సో గైస్ మస్తు ఎండ కొడుతుంది. మేము ఒక పర్పస్ కోసం బిల్డింగ్ పైకి వచ్చినాం అనమాట. ఇగో ఇదే పర్పస్, అది చూడండి గైస్. నా ప్యాంట్ అంతా వైట్ అయిపోయింది, గ్రీన్ ఉన్న ప్యాంట్ కాస్త. మిక్కిది మొత్తం ఫుల్ బాడీ మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో ఎప్పటి నుంచో అనుకున్నాం అనమాట కూసో ఆ పని చేద్దామని. సో ఇవాళ దొరికింది. చిన్న కూడా దొరకట్లే అనమాట. చిన్న మస్తు బిజీ అయిపోతున్నాడు. సో చిన్న దొరికింది ఇవాళనే కాబట్టి సో సో ఇవాళనే వ్లాగ్ దొరికింది, ఛాన్స్ దొరికింది అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీకు హెయిర్ తీసేస్తున్నాం అనమాట. సో నిన్ననే మా అక్క ట్రిమ్మర్ బుక్ చేసింది అమెజాన్లో. ఎప్పుడు పెడితే ఇంక వచ్చింది ఆర్డర్. ఎస్, ఓపెన్ చేసి ప్రోడక్ట్ గురించి ఎట్లుందో. వేస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది. మా అక్కకు చెప్పిన అయితే ఏమన్నది, మేము ఫస్ట్ అయితే ఈసారి హెయిర్ తీసేసి మళ్ళీ రిటర్న్ పెట్టేద్దాం అని చూడంగానే చెప్పేసిన. ఒక ఆట బొమ్మ లెక్క ఉంది ఇది. చిన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటారు చిన్న చిన్న బొమ్మలతోటి, సేమ్ అట్లనే ఉంది. వేస్ట్ అసలు ఇది ప్రోడక్టే వేస్ట్. పేరేంటంటే ప్రొఫెషనల్ హెయిర్ క్లిప్పర్ అంట. గైస్ యాక్చువల్లీ ప్రొఫెషనల్ పంపింది వాళ్ళ ఫ్రెండ్ లింక్ పంపించిండు కాబట్టి అది ఆర్డర్ చేసిన. యాక్చువల్లీ వేరే చూస్తే అవన్నీ రిటర్న్ లేవు, రిప్లేస్మెంటే ఉన్నాయి. సో ఇది ఒక్కటి రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి చూసి మళ్ళీ రిప్లేస్మెంట్ అంటే పెద్ద తలకే నొప్పి అమెజాన్తో. సో అందుకే ఏం చేసినామంటే రిటర్న్ ఉండే ప్రోడక్టే చూసుకున్నాం అనమాట. జస్ట్ 658 ఎంతనో పడింది మాకు ప్రోడక్ట్. సో ఒక్కసారి చూసి ఎట్లుందో బాగుందా లేదా అని ట్రై చేసి రిటర్న్ పెడదామని అనుకున్నాం. ఫస్ట్ నేను తీస్తాను అనమాట, చూడండి గైస్. ఆగాగు నీట్గా వీడియో. ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా. లవ్వు మీకు పంది లవ్వు క్లిప్ వద్దా పెడతా. 3 సో దీనిలో ఏమొచ్చినాయి చూపి. ఒకటి 9mm క్లిప్, 6mm క్లిప్. చూపి నీట్గా. సో ఒకటి 3mm క్లిప్ వచ్చింది, ఒకటి 12mm, ఒకటి 9mm, ఒకటి 6mm. 3 డిఫరెన్స్ అంతే. ఇది ఎందుకు మూడు వచ్చింది గైస్. దాని కోమ్ అంటారా? ఇది కోమే మరి. కట్టె పుల్ల లెక్క ఉంది, అది ఇట్లాంటి రిగిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ అన్నమాట. సో ఫస్ట్ మనం 3mm తో ట్రై చేద్దాం. గైస్ మస్తు ఎండ కొడుతుంది గైస్. అమ్మో అయితలేదు అసలు. ఓకే గైస్, క్లిప్ పట్టింది అనమాట ఇప్పుడే. లెట్స్ స్ట్రీమ్. మీకు మంచిగా ఉంది. అది లైట్ ఉండడం పోతే మీకు బాగుంది. మీకు వీడియో మంచిది, ఇదే ఇన్స్టాగ్రామ్లో పెడతా. అబ్బా ఇన్స్టాగ్రామ్ ఒకటి మొఖానికి. సో ఫస్ట్ 3mm తోటి వస్తలేదు మనకి కరెక్ట్గా. సో మనం ఇది 9mm తోటి చేసుకుందాం ఫస్ట్. వెరీ 9mm. ఓకే గాయస్, మనం ఫస్ట్ ఇప్పుడు 9mm తోటి తీసుకుందాం. 3mm తోటి రావట్లేదు. సో హెయిర్ ఇందులో ఇరుకుతుంది అనమాట. మనం క్లీన్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకుందాం. అట్లయితేనే హెయిర్ ఈజీగా ట్రిమ్ అవుతుంది అనమాట. మనం డైరెక్ట్ ఇప్పుడు చిన్నది యూజ్ చేయొద్దు, ఫస్ట్ పెద్దది యూజ్ చేయాలా. ఓకే గైస్, ఇది పట్టింది. ఇప్పుడు లెట్స్ చూడండి గైస్, పెద్దది పెట్టగానే ఎట్లా వచ్చేస్తుంది చూసారా. మెల్లగా చేయి, దాన్ని గుచ్చుకుంటారు బాడీకి. క్లిప్ పెడితే గుచ్చుకోదు. మా మిక్కి రోజు దువ్వెని పట్టుకొచ్చి గోకు అంటది. సో ఇప్పుడు మాత్రం మంచి ట్రిమ్మింగ్ చేస్తే మంచి గోకినట్టు ఉంది కాబట్టి మంచిగా ఉంది నీట్గా. దాని కొంచెం కూడా భయం లేదు అసలు. ట్రిమ్మర్ వాళ్ళకం చూస్తుంటే ఈ బొచ్చు గీకకముందే ఖరాబ్ అయిపోయేటట్టుంది. ఇది అంత గలీజ్ ఉంది ట్రిమ్మర్. బాగా నిజంగా అస్సలు బాగుందా మీకు? మీకు బాగుందరా? మీకు బాగా ఎండ కొడుతుంది. ఒక గొడుగు పట్టుకోవచ్చు కదా మా ఇద్దరికి. ఏంటమ్మా? గొడుగు అంబ్రెలా. నేనేమో ఎండ నుంచి మీ ఇద్దరు కమ్మలు పట్టుకోవాలా? అవును, నువ్వు ఒకటి వీడియో తీస్తున్నావు, నేను ట్రిమ్మింగ్ చేస్తున్నాను, ఇలా కష్టపడుతున్నాను. నీకు కష్టపడి గీకించుకుంటుంది, నీకేం తెలుసు? అమ్మో, నేను కష్టపడి ఆర్డర్ చేసిన మరి. ముఖం ఆర్డర్ చేసినావు, నేను పైసలు ఇస్తానే కదా నువ్వు ఆర్డర్ చేసినావు.
మిక్కీ బెల్ట్ మిక్కీ వద్దు తీసుకోవాలా నీకు వద్దు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది గైస్ బొచ్చు మాత్రం బాగుంది ఎట్లుంది తెలుసా ఇది మనకు చిన్నప్పుడు కంట వరకు వస్తుందేసినావా బూజు బీచ్ మిఠాయి లెక్కనే ఉంది చూస్తే తినా అనిపిస్తుంది నాకైతే వైట్ పీచ్ మిఠాయి బాగుంది చక్కెర వేసుకొని నేను నా మీద అంతా దాని హెయిరే మిఠాయి గైస్ మొత్తం పీచ్ మిఠాయి పీచ్ మిఠాయి తిను చక్కెర వేసుకొని తిను ఇక్కడ పోయిందాం నువ్వు తిను నేను అనలే గైస్ నా ఫోన్లో బ్రైట్నెస్ ఏమీ అనిపిస్తలేదు నాకే అనిపిస్తుంది మొత్తం చీకటి అనిపిస్తుంది తీసేయాలా మొత్తం తీసేయా నా ప్యాంట్ అంతా పొచ్చు రాబే పాపం చిరాకు వచ్చినట్టుంది ఎండ కొడుతుంది నీకు పాపం మిక్కిగా వస్తుంది కానీ వచ్చు నా దాంట్లో తీసిన ఆపే కూడా తేడా కనిపిస్తుంది కదా చూడండి గైస్ మిక్కీకి ఎట్లా వస్తుందో మొత్తం స్కిన్ కనిపించేస్తుంది ఇప్పుడు అంటే ఫస్ట్ పెద్ద క్లిప్ తోటి పెట్టి తర్వాత మొత్తం తీసేసి పెడితే అప్పుడు క్లియర్గా వచ్చేస్తుంది అనమాట సో ట్రై చేయండి మీరు కూడా మీ దగ్గర డాగ్స్ ఉంటే కానీ ఈ టిమ్మర్ మాత్రం తీసుకోకండి ఈ టిమ్మర్ మాత్రం అస్సలు తీసుకోకండి బాగానే ఉంది దాన్ని పింపుల్ అయినాడు మెల్ల భయపడుతుంది మెల్ల ఇంకో తాడే నీకు ఇది తాడు ఇంకా తాడు అచ్చి అమ్మ హచ్చి గైస్ నా ఫోన్లో మొత్తం బ్రైట్నెస్ కనిపిస్తలేదు నేను ఈ మూలకి 2 డ్రమ్ల మధ్యలో ఇంటి మాట్లాడుతున్నా నా ముఖం నాకే అనిపిస్తలేదు మొత్తం స్వెట్ గైస్ మొత్తం ఇట్లా ఆడిపోతున్నాయి చూడండి మంచి క్లీనింగ్ చేసిన ఎండల మొత్తం మిక్కిది పీచ్ మిఠాయి నేనేమో ఇక్కడ కష్టపడుతుంటే నువ్వు నవ్వుతున్నావు నీ పని మంచిగా నువ్వు కష్టపడుతున్నావు నేను వీడియోకి ఇంకా కష్టపడుతున్నావు మరి పడు చూడండి గైస్ మా మిక్కీ చూసారా ఎంత మంచిగా చేయించుకుంటుందో అసలు ఇంత కూడా కదలట్లే అసలు గుడ్ గర్ల్ డుంకు అయ్యో తాళి ఊదించింది వచ్చింది దా ఇక్కడ రా వేసాడు పో ఇక తీయలే గొంతు కాడ ఏడ తీయలే ఇంకా ఒక సైడ్ తీసిన అంతే దా ఇక్కడ రా దా ఇప్పుడు తోకపాట అన్నమాట ఇప్పుడు తోకపాట అన్నమాట అయ్యో మీకు దాని తోక కింద చేసిన దాని తోక కట్టలేక చిన్న మొత్తం కళ్ళ కింద మొత్తం చెంటలు వస్తున్నాయి మొత్తం పాపం కష్టపడిపోతాం చిన్న కాదు పడని ముక్కు పైన చెంటలు కళ్ళ పైన చెంటలు ముక్కు లోపల చెంటలు జుట్టు లోపల చెంటలు కాదు మిక్కీ కూడా బొచ్చుకోను మిక్కీ కూడా బొచ్చు మొత్తం అమ్మమ్మలో చేయి మీకు చేయి నాకు తీసినావా చూపి నీ స్నాప్ తగలయ్యా మీకు ఇట్లా వండుకొని ఇంకొక పిల్ల చూడండి గైస్ మిక్కీది ఎట్లయిందో అంతే కానీ నా గ్రీన్ ప్యాంట్ కాస్త వైట్ ప్యాంట్ అయింది పీచ్ మిఠాయి ప్యాంట్ అయిపోయింది మొత్తం ఇప్పుడు మనం మిక్కీకి బొట్టు పెడదాం అనమాట దిష్టి తాగకుండా గలీజ్ పెడుతున్నావు మంచిగా నీరు మస్తు పెట్టినా గలీజ్ తీసేయాలి సరిగ్గా లేదు మెంటల్ నువ్వు ఎక్కువ తీసుకున్నావు కాటుకు ముంచిన వాళ్ళు ఎట్లా ముంచినాడు రబ్ చేసి మొత్తం రబ్ చేస్తే గలీజ్ అవుతుంది ఏంచి నువ్వు అట్లా పెట్టినావు బొట్టు
టిష్యూ పేపర్ తేపు. తీసుకురా పో, నేను కెమెరా పట్టుకున్నా కదా. అరే తేపు, మెంటల్ వీడియో ఆఫ్ చేసి తేపు. మంచి నీట్గా అప్డేట్ మంచిగా పెడతాను నీట్గా. ఇప్పుడు చూద్దాం నువ్వెంత మంచిగా పెడతావు. మీకు మంచి మంచిది. ఎప్పుడు క్యూట్ ఉంది ఎప్పుడు నేనే పెడతాను, నువ్వు కాదు కదా షో చేస్తున్నావు. ముద్ద పెట్టించుకున్న బొట్టు చుక్క పెట్టిడా. పెట్టి పెళ్ళికూతురు అమ్మో మీకు చూడు. అమ్మో బాబు నువ్వు గెలుకుతాను అసలు గెలుకోకు. ఉన్నాను పెండ చేసి కొడితే చెప్తాను. మా ట్రిమ్మర్ తీసుకున్నాం కదా, ఈ వీడియో సరిగ్గా రాలేదని చెప్పి పెట్టదు గైస్. పక్క చెప్తున్నావు లైట్ ఎట్లా వస్తుంది చూడు, అంతా పక్క ఆగం పట్టిస్తుంది. సో గైస్ హాయ్. సో ఐ థింక్ మీరు వీడియో మొత్తం చూసే ఉంటారు. సో యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ చెప్పాలంటే చిన్ను లేడనమాట. చిన్ను అంటే ఇద్దరం కలిసి చెప్తుండే. చిన్ను మిక్కీకి మొత్తం సాన్ వేయించి అనేసి దొబ్బేసింది అనమాట. సో నన్నే వీడియో చేసుకోమని చెప్పిండు. ఎప్పటి నుంచో అంటున్నా వ్లాగ్ చేద్దాం అని. 1 month అయిపోయింది అనుకుంటా నేను మా తమ్ముడు ప్రాపర్ వీడియోస్ పెట్టాక యూట్యూబ్లో. సో అట్లీస్ట్ ఇవాళ మిక్కీకి ట్రిమ్ చేస్తున్నాం కదా, అట్లీస్ట్ ఆ వీడియో పెడదామంటే సరే ట్రిమ్ చేసిండు. అట్లీస్ట్ అతనే షూట్ చేసిన. మరి ఇప్పుడు రివ్యూ ఇద్దాము అంటే వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే వెళ్ళిపోయాను అనమాట హ్యాండ్ ఇచ్చేసి. సో నేనే చేస్తున్నా అట్ లాస్ట్ ఫైనల్గా. సో ఇవాళ మీరు చూసారు కదా మేము మిక్కీకి హెయిర్ ట్రిమ్ చేసింది, అది ఈ ప్రోడక్టే అనమాట. ఇట్స్ రీఛార్జబుల్ క్లిప్పర్ అనమాట. సో రీఛార్జబుల్ హెయిర్ క్లిప్పర్ అనమాట. నేను మాత్రం ఇది 658 రూపీస్కి ఆర్డర్ చేశాను. బట్ ఇది మాత్రం అస్సలు బాగాలేదు. మీరు ఆల్రెడీ ఇన్నర్ మా తమ్ముడు ఏమన్నాడు, ఆడుకునే బొమ్మలాగా ఉందని చెప్పిండు. అట్లా ఏం లేదు, మా మిక్కీకి సెట్ అవ్వలేదు ప్రోడక్ట్. ఎందుకంటే మేము దానికి హెయిర్ ట్రిమ్ చేయక ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. సో అందుకే ఇంకా దానికి చాలా హెయిర్ ఉండే కాబట్టి మాకు చేయడానికి నార్మల్గా క్యాట్స్కి షిట్స్ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం ఈజీ వచ్చేస్తుంది. క్యాట్స్కి ఈజీ వచ్చేస్తుంది, క్యాట్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ ల్యాబ్ డాగ్స్కి రెట్రీవర్స్కి మాత్రం అస్సలు సెట్ అవ్వాలి ఈ ప్రోడక్ట్. మేము చేస్తుంటే మధ్యలోనే ఇంకా ఆగిపోయింది. మేము ఛార్జింగ్ ఇష్యూ లేదా బ్యాటరీ ఇష్యూ అనుకున్నాం, బట్ అర్థం కాలేదు. సో గైస్ ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్లో ఈ వ్లాగ్ చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో లైక్ చేయకుండా పర్లే, అట్లీస్ట్ కమెంట్ చేయండి. కిందికి కమెంట్ చేయండి, మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. మేము ప్రతి వీడియో ఇదే చెప్తున్నాం, ఇదే మెన్షన్ చేస్తున్నాం. సో కమెంట్ చేయడం మర్చిపోకండి గైస్ ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఆల్మోస్ట్ 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఆల్సో మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఫన్నీ బ్లాగ్స్ అండ్ ఆల్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఆల్ దోస్ వీడియోస్. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే ఇంకేం లేదు. సో దట్స్ ఇట్ గైస్, అంతే ఇంకేం లేదు. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. Bye bye, tata, see you.